నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల ద్వారా విడుదలయ్యే భూతాపం, ఆపై భూగోళంపై అనివార్యంగా జరిగే ప్రకృతి విపత్తులకు చెక్ పెట్టే ఉద్దేశంతో మొదలైన COP28 సదస్సు ముగిసింది. దుబాయ్లో జరిగిన ఈ సదస్సులో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సదస్సు ముగింపు సందర్భంగా బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ అంటే అంతానికి ఆరంభం పేరిట శిలాజ ఇంధనాల వినియోగంపై ఒక తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. దుబాయ్ ఏకాభిప్రాయం పేరుతో ఈ తీర్మానాన్ని విడుదల చేశారు. జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన పెట్రోల్, డీజిల్, బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల వాడకానికి భయపెట్టి చెప్పే దిశగా అడుగులు పడ్డాయి. ఎందుకు దాదాపు 200 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు COP28 సదస్సులో ఒప్పందం జరిగింది. ఎందుకు అన్ని దేశాలు మద్దతు పలికాయి. శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం, మార్పు సాధిద్దామంటూ ప్రతిజ్ఞ చేశాయి. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్య దేశాల ప్రతినిధులంతా ముక్త కంఠంతో ఆమోదించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఏడాది COP సదస్సులో చెప్పుకోదగ్గ తీర్మానాలేవి ఉండబోవన్న నైరాశ్యపు అనుమానాలు పటాపంచలయ్యాయి. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని COP28 అధ్యక్షుడు సుల్తాన్ అల్ జబేర్ తేల్చి చెప్పారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణలోనికి తీసుకుంటూ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పటిష్టమైన నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని COP28 సదస్సు పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైన ఉందని స్పష్టం చేసింది. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాలని గతంలో జరిగిన COP సదస్సులో ప్రత్యేకంగా సూచించడం జరిగింది. అయితే అమలు చేయడంలో మాత్రం అగ్రదేశాలు విఫలమయ్యాయి. ఈసారి ఈ ప్రస్తావనే లేకపోవటం విశేషం అంటున్నారు నిపుణులు. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. ఈ రెండు దేశాలు ప్రధానంగా తమ విద్యుత్ అవసరాలు తీర్చుకోవటానికి బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడానికి బుధవారం ఆమోదించిన ఒప్పందమే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళిక అని సుల్తాన్ అల్ జబేర్ అన్నారు. మొత్తానికి శిలాజ ఇంధన ఒప్పందంతో COP28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. నిజానికి సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయి. పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను బడా దేశాలు నష్టపరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వ్యవస్థకు మారడానికి తమకు సాంకేతిక సాయంతో పాటు ప్రత్యేకంగా ఆర్థిక సాయాన్ని అందించాలంటూ పేద దేశాలు చేసిన విజ్ఞప్తిని గతంలో అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాలు తిరస్కరించాయి. ఆఫ్రికన్ దేశాలు ఈ తరహా సాయం కోసం పట్టుబడ్డాయి. ఈసారి మాత్రం దానికి కార్యరూపం వచ్చింది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం సదస్సు ప్రారంభం తర్వాతి 2 రోజుల్లోనే ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం సదస్సు ప్రారంభం తర్వాతి 2 రోజుల్లోనే ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. నిర్దేశిత గడువు కంటే ముందే నెట్ జీరో కార్బన్ల ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50% తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 2030 కంటే ముందే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. నిర్దేశిత గడువు కంటే ముందే నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50% తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 2030 కంటే ముందే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. ఈసారి కూడా COP సదస్సు నుండి ఆఫ్ఘనిస్తాన్ బహిష్కరణకు గురైంది. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన వరదలు, కరువులతో అల్లాడుతోంది. డజన్ల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇందుకు వాతావరణ మార్పులు ప్రధాన కారణంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో COP సదస్సుకు ఆ దేశం హాజరు కాలేకపోవడంపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. 2021లో తాలిబన్లు COPను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ఐక్యరాజ్య సమితి నిర్వహించే ఇటువంటి చర్చల నుండి ఆఫ్ఘనిస్తాన్ దూరం పెడుతున్నారు. ఏదేమైనా ఇకపై అన్ని దేశాల అన్ని వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని శిలాజ ఇంధనాల నుంచి ఇతర ప్రమాదరహిత ఇంధనాల వైపు క్రమానుగతంగా మారాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దుబాయ్లో ప్రతిష్టాత్మకంగా జరిగిన వాతావరణ సదస్సు వాస్తవానికి మంగళవారమే సదస్సు ముగియాల్సి ఉన్నప్పటికీ కొన్ని అంశాలపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాల నేపథ్యంలో బుధవారం నాడు కూడా కొనసాగింది.
ఈసారి సదస్సులో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సదస్సు ముగింపుకు 3 రోజుల ముందు ఓ 12 ఏళ్ల భారతదేశానికి చెందిన బాలిక నేరుగా వేదికపైకి దూసుకొచ్చింది. శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి, మన భూగ్రహాన్ని భవిష్యత్తును రక్షించండి అంటూ ప్లకార్డు ప్రదర్శించింది. మణిపూర్కు చెందిన ఈ చిన్నారి పేరు లిసిప్రియా కంగుజం అని తరువాత తెలిసింది. ఆమె శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తోంది. అకస్మాత్తుగా వీక్షకుల మధ్య నుంచి లిసిప్రియ ప్లకార్డ్ పట్టుకుని వేగంగా వేదికపైకి దూసుకురావడంతో సిబ్బంది కంగారు పడ్డారు. అయితే కాసేపటి తర్వాత ఆమెకు సర్ది చెప్పి కిందకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వారి మాట వినకుండా అటు ఇటు తిరుగుతూ తన ప్రసంగాన్ని కొనసాగించింది. తరువాత సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే లిసిప్రియ ప్రసంగానికి మాత్రం వీక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే లిసిప్రియ తన నిరసనను ట్వీట్ ద్వారా వ్యక్తం చేసింది. తన నిరసనను వ్యక్తం చేసేందుకే వేదికపైకి వచ్చారని, ఆ నేరానికి గాను తనను 30 నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించింది. కానీ భద్రతా కారణాల వల్లే ఆమెను అదుపు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. మొత్తానికి అలా చేయడం ద్వారా ఆమె తన అభిప్రాయాన్ని ప్రపంచ నేతల ముందు పెట్టగలిగింది. లిసిప్రియ అంత చిన్న వయసు నుంచే వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలపై ఉద్యమిస్తోంది. ఇప్పటికే ఎన్నో వేదికలపై ఉపన్యాసాలు ఇచ్చింది. క్లైమేట్ చేంజ్ లా తీసుకురావాలంటూ మన దేశంలోని పార్లమెంటు ముందు కూడా ప్రదర్శనలు చేసింది. ఈ కృషికి గాను ఆమెను వరల్డ్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్ 2019 అవార్డు వరించింది. ఏదేమైనా ఈసారి జరిగిన COP28 సదస్సు మరోసారి అన్ని సంచలన నిర్ణయాలతోనే ముగిసింది. మరి వాటిని అగ్రదేశాలు ఏ మేరకు అమలు చేస్తాయో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. మరో అంశం సంబంధించిన బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.